అండే గిండే లేవు రాబాయ్, ఈ టైంలోనే డేలు వద్దు. అరే నా దునియా టెన్షన్లు ఉన్నాయి రాబాయ్, నా మీకు అర్థమైతలేదు. నా ఇల్లు సంసారం వదిలేసి వస్తున్నానే నా మీరు అవి ఇవి మీ బాధలు చెప్పుకుంటుంటే నాకు గురి వేసేది చచ్చిపోతాను. ఎందుకు జిగురు అడగకుండా నువ్వు అడుగుతున్నావు? నాకు గొంతు ఖరాబ్ అయితే పసుపు ఉప్పు వేసి ఎవరు పెడుతుంది? జిగురు పెడుతుందా? వేసిన ఆల్రెడీ. ఏదైతే ఆల్రెడీ తాగినవా? తాగినవా ఆల్రెడీ? అదే ఇట్లా గాగ్లింగ్ చేసినట్లే అంటారు. అయిపోయిందా? నేను ఇంకా జిగురు నాకు కషాయం సెట్ చేస్తుంది. కషాయం కాదు, అది విషయం పెడుతుంది. ఎంతమంది పెట్టావు బయట చెప్తున్నావు చాలా మంది. అనిపిస్తే మళ్ళా అవునా కదా? నువ్వు చెప్పు. జిగురు ఏదో అంటాం. జిగురు ఏమంటది? లేదు మంచిగా మంచి నువ్వు చెప్పు. చెప్పాలి నిజంగానే. మరి ఈ లోకంలో నెంబర్ 1 వరస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది నేనే. అవును, ఎందుకంటే ఆ వరస్ట్ 1 ఒకటి 2 ఒకటి ఇంకోటి ఉంది. క్యాండిడేట్ కానీ పేరు చెప్పదులే. ఎందుకంటే అన్ని మూసుకొని ఉంటా కదా. అన్ని మూసుకున్నా? నువ్వు ఎప్పుడు మూసుకున్నావు? ఎప్పుడు తెలుసుకోనున్నా అన్ని ఇప్పుడు చూపిస్తావు అందరికి. అది వీడియో కాబట్టి చెప్తున్నా. మనది ఏం షార్ట్ వద్దంటున్నాడు, మనకి పంపించమంటున్నాడు. మళ్ళీ ఏంటి అది? డైరెక్టర్ లేదు, పాదయాత్ర ఉంటుందా? వీడికి అయితే మనం అలా వచ్చాము. ఇక్కడ ఏదో చేస్తుంది ఈమె జిగురు గుడాలి గుంట తీవి పరుస్తుందా? తీయ ఉంటుంది అంత. కానీ ఎంత ఏమైనా నేను లవ్ చేసేది ఒకరిని. ఎవరది? మనీ కాదు, ఇదంతా జిగురు గుద్దే. ఇర్రా జిగురు గురించి చెప్పు. జిగురు గురించి చెప్పు. జిగురు మంచిది. జిగురు మంచిదా కాదా? రాజ్ పటేల్ మీ వైఫ్ ఏదో వండుతుంది చూడు. రాజ్ పటేల్ మీ వైఫ్ ఏం చేస్తుంది? మీ వైఫ్ ఏం చేస్తుంది చెప్పలేదు. వైఫ్ కూడా మీ వైఫ్ కాదంట. నువ్వు చెప్పు. మీ హస్బెండ్ ఎవరు? హస్బెండ్ అదిగో ఏదో ఎవరు చెప్పు. ఏం కష్టం చెప్పు. చెప్తున్నా మొత్తం చెప్పు. ఏదో అని కష్టానికి కాస్ట్యూమ్ వేసుకుని ఏదో చేసుకుంటుండు. వాళ్ళు ఎందుకు చాలా ఎక్కువ చేస్తుండే. పడిపోయినా కదా ఇంకా కిందకి తొక్కాలని చేస్తుండే రోజు. అదిగో నువ్వు చెట్టు ఎక్కినావా పడేయడానికి? వేసుకునే ఉండు. అందరు నీ మీద ఎందుకు వాడు ఏడుస్తారు ఇప్పుడు? నాకే తెలియదు. నువ్వు ఎందుకంటే నువ్వు నీ గురించి తెలుసు కాబట్టి. అవును, నీకు మంత్రాలు వచ్చాయంటారు అయితే చేతబడి చేస్తావు అందరికి. ఈమె కాడు నువ్వే చెప్పింది. ఇక్కడ చూడు, ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడు. ఇవ్వాలి. చేతబడి చేస్తాను జిగురు. అవునా కదా చెప్పాలి. జిగురు చేతబడి చేస్తుంది. ఎస్ చేస్తాను గైస్. ఎవరికైనా మీకు ఎవరైనా వసం కావాలంటే చెప్పండి, వశీకరణ నేను చెప్తాను. కట్టప్పుడు మోసం చేసుకున్నావు అందుకే కదా. అవసరమే అది ఏమంటుందో అందుకే ఆమె పక్క డబ్బా ఉంది, అవి తీసుకో. నేను ఏరుకొని తీసుకున్నాను. వేయించినాయి కదా డబ్బా ఉంది, డ్రై ఫ్రూట్ డబ్బా. అక్క గారు చూడు, నీకెందుకు చెప్పు. అడుగు ఆడ అక్క గారు ఉంది. సాయి కుక్కనికి ఎవరికి బాగా వచ్చిందా? మంచిగా వచ్చిందా? చివరి చేసినాక వంక పెట్టడానికి లేదు. ఇది ఒకటి ఏమన్నా అంటే మనం చూడు. దొంగ వచ్చినోడా, నేను ఇన్ని రోజులు వీళ్ళందరికి 10-15 మందికి వండి పెట్టిన, తిన్నారు.
తినలే నువ్వే ఉండవా మళ్ళా మళ్ళా మరి చెయ్యను అనకు నువ్వు నన్ను చేసిన కాబట్టి అన్న అన్ని నాకే రుద్దుతారు అన్ని తీసుకొచ్చి ఎందుకంటే తీసుకొని ఉంటా కాబట్టి ఎందుకంటే నువ్వు చేసావు కాబట్టి పలగొట్టక్క, పైసలు లేని బతుకు నా బతుకు పలగొట్టక్క, ఫోన్ పలగొట్టక్క, నువ్వు పలగొట్టు. కావాల్సిన ఆడ ఇమ్రాన్ అన్న ఫోటో ఉందని పలగొడుతుంది. ఎందుకు చెప్పు, నేను అడిగితే చెప్పలేదు. అవు మళ్ళా ఎందుకు నీకు అవసరమా? అంటే ఐస్ చేయొచ్చు, కూల్ చేయొచ్చు కదా. దేనికి నేను ఏం తప్పు చేస్తున్నా? స్కూల్ చేస్తా నేను. అందుకే పెట్టుకున్న ఫోటో అంటావు, బయటకు వెళ్ళిన తర్వాత వేస్ట్ గా అంటావు. అది అందులో నాను అంటది కదా, అందరు చెప్పే నీ గురించి. ఓకే డన్. నా మనసుకు తెలుసా? నీ మనసు కాదు, నీ మనసు గురించి నాకు తెలుసు కాబట్టి ఏం తెలుసు నీకు? నాకు అంతా నెగిటివ్ ఉంటది. చేతబడి చేసేటోళ్ళకి అది చూసా చేతబడి నేను ఏం చెప్పలేదు, ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పారా. చేతవాడి వాళ్ళతో తిరుగుతాడు కాబట్టి ఆయనకే తెలుసు చేతవాడి చేసేటోళ్ళకి. చేతబడి చేసేటోళ్ళకి దేవుడు మందు పెట్టేటోళ్ళకి, కూరలలో కలిపేటోళ్ళకి, చేతవాడి చేసేటోళ్ళతో తిరుగుతాడు జిజ్జు. అందుకే నేను చేతవాడి చేస్తాను అంటాడు. అందుకోసమే ఓరోరికి పెట్టింది కూరలల్లా మొత్తం కూరలలో ఎవరు పెట్టి చెప్పినా ముందు మన బాయికి పెట్టామంట. ఆమెకి అడుగు చెప్తుంది. ఎప్పుడుగో మన వాడికి ఎన్నిసార్లు పెట్టింది కూరలో మందు? అదిగో నువ్వే కదా చెప్పు, నాకు ఎన్నిసార్లు చెప్పు. కింద నాకు ఒకరోజు ఒక కాన్ఫరెన్స్ లో చెప్పిరు, నేను జిజ్జో నేనంట మందులు పెడతానంట అని ఉల్టా నన్ను అడిగిరు ఫోన్ చేసి. కరెక్ట్గా నేను చెప్పింది నువ్వు చెప్పు, కెమెరా ఆప్ ముందు. నీ కళలో లేదు, అదే మాట్లాడిన, అదే చెప్పిండు. నీ కళలో పడ్డందని చెప్పిండుగా. దేని గురించి నేనేం చెప్పా అదే, నేనేం చెప్పా అదే. నీది నీదమ్మా. మళ్ళీ ఫోన్ వచ్చింది చూడు జిగురుకి, స్నాప్ లో ఫోన్ వచ్చినావు. నాకు స్నాప్ లో ఫోన్ వచ్చినా బాధనే, మాట్లాడినా బాధనే. స్నాప్ లో ఫోన్ నీకు రావడం అది ఎందుకు మీ స్నాప్ వాడొద్దా? నార్మల్ కాల్ రావాలి. ఎందుకు రావాలి నాకు స్నాప్ వీడియో కాల్? వినడానికి తెలియదా చూడుందని? అరే ఏం చేస్తున్నావు? ఏదో అందగా ఇప్పుడే ఎవరు మాట్లాడతలేడు. వస్తా, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఆడ అట్లా వచ్చినావు అనుకో, ఎవడైనా అంటే ఏం చేస్తావు? ఫస్ట్ డే చీకట్లో ఉంటాం. అదే అంటున్నా, అది కాదు నా వీడియో వస్తుంది, ఇమ్రాన్ అన్న ఈడ ఏమో చేస్తుండు అని చెప్పి రాగల. ఎందుకు నీది రాదు, నీకంటే ముందు ఆడ వస్తాడు. అప్పుడే వేసుకొని వస్తాం టీ షర్ట్. కట్టప్ వస్తుంది ముందు. టీ షర్ట్ అయితే వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా ముందు. ఎప్పుడు పోతున్నావు ఏంది ఓడికి లేదు అన్న, పైసలు కావాలంటే నడవాలా, పైసలు వద్దు అంటే మండే గిండే లేవు రాబాయ్. ఈ టైంలోనే డేలు వద్దు. అరే నా దునియా టెన్షన్లు ఉన్నాయి రాబాయ్, నా మీకు అర్థమైతలేదు. నా ఇల్లు సంసారం వదిలేసి వస్తున్నానే. ఏ హీరో కష్టపడడు, అర్థమైందా? చరిత్ర రాసుకోవాలి, మనం పడే కష్టం అర్థమైందా? అరే నువ్వు మళ్ళా అదే అంటున్నావు ఇందురా. అదే అంటే కాదనే అంటే వెళ్ళిపోదాం అన్నప్పుడు వెళ్ళిపోదాం ఫిక్స్ అంతే. నాదైతే లేదంటున్నా, అల్ల వన్డేనే. వన్ డే లేదు, 1 hour కూడా లేదు. వీడియో కాల్ లో ఉండు. వీడియో కాల్ అటెండ్ అవ్వు. యు అటెండ్ వీడియో కాల్ బేబ్. వై యు టెన్షన్? అన్నం తిన్నాం అని పైసలు ఇచ్చారు. ఎంత ఇయ్యాలరా? ఓరోరికి ఎంత ఇయ్యాలా పైసలు చెప్పు. పైసలు ఫామ్ హౌస్ పూజ తర్వాత చేద్దాం, వచ్చినాకైనా చేద్దాం. ఒక రెంట్ నెల ఫ్రీ అయినా ఇద్దాం, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడి అది చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆపలేను, నా పరిస్థితి ఆపే అంత పరిస్థితి లేదు. రోడ్ పైన ఉన్నా ఇన్ని పైసలు పెట్టుకోండి నేను. మీరు అవి ఇవి మీ బాధలు చెప్పుకుంటుంటే నాకు ఉరి వేసేది చచ్చిపోతాను. మళ్ళా మీకు చెప్తుంటే నువ్వు పాయసం తింటున్నావు, నేను వరుతే నీకు అంత తెలియలేదు నీకు. అరే ఆల్రెడీ తినేసిండు, తిన్నాడు ఆల్రెడీ. నీ కూడా తిండి మీద మాకు కాదు అని తిన్నడో లేదా అని చెప్పి అబ్బా
చెప్పు వేస్తావు ఏమో మధ్యలో సగం దారిలో అందరూ యాక్టర్ అయితే నేను ఏమంటున్నా ఏది ఉన్నా అరే నువ్వు ఇవన్నీ పంచాయతీలు పెట్టుకోకు ఎన్నుండి వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం మళ్ళా అంటే మనం పోతున్నాం టీషర్ట్లు తిన్నాడని ఇప్పుడే చెప్పిండు కదా మళ్ళీ ఏ ఆడ అది చెప్పారు అసలు ఎవరన్నా ఎందుకు అట్లా చేస్తున్నారు? పాయసం దాచి పెట్టు అన్నాను అయిపోయిందాడా ముందే తినవంటే తినాలా వద్దాం. వచ్చి అదే చూడదాళ్ళు నేను మంచిగా చెప్పిన అదే అది నాకంటే నేను తినాలని తెలిసి కూడా అంత వేసుకున్నావు అదరా కట్టప్ప ఆడ తినేసి ఆల్రెడీ ప్లేట్ తింటా సగం తీసాం ఫుల్ వేసుకొచ్చాడు. ఇగో అయిపోయింది అన్ని అయిపోయినా టెంటులు గింటులు అన్ని అయిపోయినాయి నేను ఏమంటున్నా ఇగో వేసినాం ఇగో మళ్ళా ఇప్పాలా కట్టాలా పెద్ద ప్రాసెస్ నాన్నగారు చూసుకుంటాడా మొత్తం టెంట్ మీద నాని సాయి ఉంటారు. అంతే. ఇగో క్రౌడ్ కంట్రోల్ చేయాలా క్రౌడ్ రానియద్దు ఇగో crowd control చేసే మనిషి. ఇప్పుడు చిన్న ప్రాబ్లం అయినా మన నడిచేది అవును కదా. అయిపోతుంది ఇగో దెబ్బలు తిన్నా ఏం తిన్నా పోయేదాకా మాత్రం ఆగుడు లేదు ఓన్లీ నడక, ఓన్లీ వాకింగ్. క్రౌడ్ కంట్రోల్ మనిషి, లీగల్ కంట్రోల్ మనిషి, ఏది పడుతుంది తినేసి మనిషి. అన్న తినే మనోడు మిగిలిపోయిన తర్వాత తినేసే మనిషి అది అక్కడ పోతుంది. ఏంటండి ఆల్రెడీ చెప్పేస్తాను లేకపోతే ఏం మంచి న్యూస్ అది ఎల్లుండి పోయేది ఉండదు మళ్ళీ అయితే. ఆల్రెడీ వచ్చి స్టోరీ ఈరోజు మనోడు ఏం మాట్లాడుతుంది మనోడు ఏం లేదు నువ్వు అను రేపే వస్తాడు అట్లా ఏం లేదు ఇక డెడికేషన్ ఇట్లా దొరకరు మళ్ళా మనోడు పెళ్ళి ఉందిగా మరి కట్టప్ప లేడు. డెడికేషన్ అందరికి ఉంది కానీ కట్టప్ప లేదు. లేడు ఇక్కడ 30 కిలోమీటర్ దూరం ఉంటాం అంతే. స్టార్ట్ చేసిన అన్న రోజుకి 30 నడిస్తే బాగుంటుంది. कौन पापा तुम कल रात बोला था नहीं लिखाई अभी भी नहीं शादी बर्थडे पूरे बर्थडे पैकेट ये शॉप ये पूरे नहीं बोलते లేకే बोलतो नहीं ले तेसा అని చెప్పి పిచ్చోన్ చేస్తున్నాను సండే అంటుందంట మండే అంటుందంట షాపింగ్ ఏ లేడు నేను చెప్తే అవే కాదు లేని బతుకుంటే నాకే ఫోన్ వచ్చింది ఇప్పుడే పెట్టిరు చెప్పేది ఫోన్ వచ్చింది అన్నకే లైన్ లో అది కాదు ఇది వేరే మ్యాటర్. నీకు నాకు ఒకటి ఫోన్ చేసి అన్న జిగురు ఇక్కడ కనిపిస్తున్నా అని అన్నాడు. ఇంకోటి ఏం చెప్పాడు తెలుసా అన్న జిగురు పద్మనాభ నగర్లో ఉన్నప్పుడు సత్యం పద్మనాభ నగర్లో ఉన్నప్పుడు ఒకటి పిలుచుకుంది ఇంటికాడికి వచ్చిందని చెప్పింది. అది ఆమెనే చేస్తా అని చెప్పింది. ఇప్పుడు 4 రోజులు కనిపించిన ఫోటో తీసి నాకు మెన్షన్ చేయండి. అప్పుడు అది చేయరు డైరెక్ట్ మా టీమ్ లో ఎవరు క్యాన్సర్ చేయడం కనిపించిన ఫోటో తీసి mention అదే కాదు ఎవరికి ఫోన్ చేసినా రికార్డింగ్ ఉండాలి అప్పుడే నేను నమ్ముతా. మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నువ్వు అయితే పోస్టులు పెట్టు. మమ్మీ ఆగో చూడు అరే పిల్లని తినిపించేది పిల్ల తినేసింది లేకు మా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా పోస్ట్ పెట్టాలంటాడు కట్టప్ప. పెట్టినగా అరే వాళ్ళ పైసలు ఇవ్వాలరా ఇద్దాం. ఎవరెవరికి ఇవ్వాలి ఎక్కువ పైసలు అరే పాపం వాళ్ళ తాయి దా లోపల బయట ఏం చేస్తుర్రు? తిండ్రు అనుకుంటాను అడగట్లేదు ఆనందం తింటారు. సో గైస్ ఇవాళ జిగురు ఒక ఆట ఆడదాం కదా. జిగురు కింకుషారండి. చెక్కుషరాలు జిగురు నువ్వు అనుకుంటా జిగురు ముఖంలో చెప్పు కదరా నాయనా. అరే ఇగో చేసేసి అరే మనోడికి ఏం తెలియదు అంటే టైం ఉంది అసలు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. మరి అరే ఏం తెలియదురా నువ్వు ఓన్ బాధ అనుకుంటది నాకేం తెలుసా. ఇంటికి పోవాలి. ఇంటికి పోవాలి ఇప్పుడు ఓనాడు సరంగా ఒక్క రోజు పోతాడు. ఒక్కరోజు ఎందుకు పోతున్నావే ఇల్లు ఓపెనింగ్ కి ऐसा ఇల్లు కట్టిర్రు तुम्हारे पापा को बोले
కొత్తలు కట్టిరు కదా, కట్టినవాను ఎందుకు నీది నువ్వు చెప్పాను కదిలేదా కట్టిన అంటే అందరం కలిసి కట్టి ఇంటి ఫ్యామిలీతో కలిపి కట్టిరు అంటే నీది కాదా? కాదు. కట్టిన అంటే నొక్కన అవుతావే, కట్టిరు అంటే అందరు అవుతారు. ఇప్పుడు ఇల్లు అయిపోతుంది, మరి పెళ్ళి ఎప్పుడు మళ్ళా? మేము ఉండగా పెళ్ళి ఎందుకంటావా? నువ్వు వేసుకో, ఇద్దరు మంచిగా భజన చేసుకోవచ్చు. అరే భజన అనేది కట్ చేయరు. అరే గిదే ఇక ఉంటే అలాంటి పని చేయవు. వేసుకోరు. ఏం కాలే బిడ్డ. బీటీఎస్ అంటేనే నో కట్టింగ్స్. జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా. ఎందుకు డల్ ఉన్నానా? కాదు, ముందే ఫిక్స్ అయ్యారు, మీరే ఫస్ట్ కోమని. ఫస్ట్ కోదామన్నా ఎవరు ఫిక్స్ అవ్వలేదు. మాట్లాడుతున్నావు. నేను చెప్తా, నేను చెప్తా. ఆఫీస్ అది అది ఏ రోజు ఓపెన్ చేస్తాను? 28 ముహూర్తం చేస్తాము. 2 రోజులు వీడియోలు పెట్టుకొని రాత్రి నేను ఒక మాట చెప్పాలా, మనం ఎల్లుండి బయలుదేరితే గణేశం పండుగ వరకు వస్తాము, అన్ని దగ్గరికి పోవచ్చు, ఆడ కూడా మనం ప్రమోషన్ చేయొచ్చు, ప్రమోషన్లు చేయొచ్చు, అన్ని చేయొచ్చు అంటున్నా. మన కోసమే అది కూడా ఆలోచించేది. అవును భయ్, నేను వద్దంటలే కదా భయ్, నేను అందులో మీతోనే వస్తా. 30 డే ఒక్కో రోజు మధ్యలో కట్ చేస్తే 30 డే ఒక్క రోజు కట్ చేసి ఇంటికాడికి వచ్చేస్తా అంటున్నా. నన్ను అర్థం చేసుకోవాలి కదా. ఎట్లా పోతావు, ఎట్లా వస్తావు మళ్ళీ? బైక్ తీసుకొని పోతా. ఇప్పుడు ఒక నిమిషం, చింటూ పోయి డైరెక్ట్ వస్తుంది, నువ్వు మాతో నుండి మధ్యలో పోయి మధ్యలో వస్తావు. డేట్ అనేది చేయమా? డేట్ చేంజ్ చేస్తే కష్టం. నెల నుంచి జరిపి మీ డేట్ కాదురా, మా డేట్. మీ డేట్ చేంజ్ చేసుకో. ఏం చేస్తావంటే ఆఫ్టర్ గణేష్ పెట్టు. అరే లేట్ కావద్దంటారా ఇల్లుకి. అన్ని పనులు అయిపోయినాయా? అన్ని అయిపోయినాయి. ఈ రోజు అన్ని రేపటిలో మొత్తం పనులన్నీ కంప్లీట్. ఇప్పుడు ఆ రోజు నేనేమంటా తెలుసా? సరే ఒక నిమిషం, ఇంకో సరే బెస్ట్ ఆప్షన్ కదా. 30 రోజు మార్నింగ్ ఎప్పుడు పూజ? 30 రోజు కదా, నైట్ వెళ్ళిపోవాలి. 30 రోజు సరే అయిపోతుంది. ఒక పని చేయి, 30 రోజు పూజ కానీ నువ్వు మళ్ళీ ఏడికైనా ఏడాగినో ఆడికి నడుచుకుంటూ జాగింగ్లు వచ్చి జాయిన్ అయిపో మరి. అదే మరి ఇక అంటే ఇరగొట్టద్దు. ఇప్పుడు దీక్ష అయినా ఏదైనా కానీ కూడా మధ్యలో ఒక రోజు నాకు పని ఉంది, నేను అటు మీరేనా వండు రెస్ట్ తీసుకోవచ్చు. అదే మనం మాలేసుకొని పోతున్నాం, మా ఒక సంకల్పమే పోతున్నాం అంతే. 24 hours ఇదిగో అంతే లైవ్ ఉంటుంది. చెప్పనా? లైవ్ ఉంటుంది, నాకు ఉంటుంది. ఇదిగో ఉంటుంది మరి. చాలా చెప్తాడు, మీ అభిప్రాయం చెప్పాను. పాదయాత్ర పాదయాత్ర కట్టప రానంటున్నాడు చూడు. ఎందుకు రావు? నేను అన్నా వీళ్ళ మాటలు అవి పెద్ద బట్టపాసి. ఇప్పుడు ఒక యాత్ర స్టార్ట్ చేసినావు, మధ్యలోకి ఇంటికి వేసి వస్తా అంటే అవుతుంది ఆ యాత్ర? కాదు, నేను ఒకటి చెప్తే యాత్రకు వస్తున్నామా? యాత్ర మనకు పాదయాత్ర, పాదాల మీసే నడిచే మనము బట్టలు వేసుకోకపోయినా, మనం యాత్ర బట్టలు వేసుకోకపోయినా మన గుండె లోపల ఒక యాత్రను పెట్టుకుని ఒక ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి. సంవత్సరం నుంచి ఇల్లు కష్టపడి కడుతున్నారు కదా. అంటే ఇప్పుడు కట్టపు సపోర్ట్ చేస్తున్నావు. సపోర్ట్ కాదురా, నన్ను అర్థం చేసుకో. అంటే సరే నువ్వు ఆ రోజు ఎట్లా వెళ్ళొస్తావు? అక్కకైతే ఎప్పుడు ఇంటికి పోవాలనే ఉంది. అది అది ఆ ప్లేట్ ఇట్టు తిప్పుతుంది. ఇప్పుడు అవును, ఇప్పుడు సరే ఈడ ఎవరు ఉండరు, ఆమె ఒక్కటి ఉంటుందా? ఇట్లా ఇంటికి పోతుంది. జిగురు తోడు ఉంటది. ఉందా? ఇప్పుడు ఆఫీస్ లో సాయిబాయ్ డ్యూటీ చేసుకుంటే ఇంట్లో వీడియోలు రాను కదా, ఇట్లా మీరే సపోర్ట్ అని అంటలేదు. మనోడు ఏమంటున్నాడు అంటే 10% ఇంకా అవ్వలేదంట ఇంటి పరికి. అంటే ఆడోళ్ళు నడవడు కదా, అట్లా అని చెప్తుంది అన్న. అట్లా అని కాదు, మళ్ళా నువ్వు మరి ఏందో చెప్పు. నువ్వు నేను ప్యాంట్ షర్ట్ రానికి కూడా రెడీ ఉన్నా. సడన్ గా ఏం చేస్తుంది అంటే మళ్ళీ చేంజ్ చేసుకుంటది. ఆ గెటప్ వస్తే మా ఇజ్జత్ పోతుందని తీసుకొస్తలేడు. ఖాళీ ఎందుకు వస్తుంది? మేమే చూడలేక తట్టుకోలేకపోతున్నాం. ఎవరైనా అడుగుతారు, చెప్తారు నువ్వు ఖాళీ ఎందుకు వస్తున్నావు అంటే చెప్పు. మాట దానికి రీల్స్ పెట్టక బోనాలు నుంచి ఒక్క రీల్ పోస్ట్ చేయాలి. ఈ రోజే 4-5 కార్తీక్ గాని పెట్టుకొని తీసినామని జూటా చూపి ఎలా అమ్మ ఎవ్వరు దొరికినా వదిలేదు రా. పెద్ద జూట ఆయన, పెద్ద జూట.
నువ్వు చేయమంటే ఎవరు చేస్తాను. రోజు ఒక పోస్ట్ పెడుతుర్రు, ఎవరు రీల్స్ పెడుతుర్రు, అందరికి అన్ని తెలుసు. అవును ఇప్పుడు నాకంటున్నావా అందరూ అంటారు. అందరు నీ అక్కని వచ్చి ఎన్ని రోజులు అయింది అయితే ఇప్పుడు ఏది పెట్టుకోవద్దా? నువ్వు నేను పెట్టుకోవద్దని నేను అనలే. వీళ్ళ నువ్వు పిచ్చ తీసినావు కాబట్టి- పెళ్ళని. నువ్వు తీసినావు కాబట్టి తీసినా, తీస్తున్నా. వచ్చినా, నువ్వు రాలేదా తీసినావు నాకు కాబట్టి తెలుసు. తీస్తున్నా. ఇప్పుడు మాటలు మాట్లాడాలి. నేను డాన్స్ చేసా, నేను డాన్స్ చేసా, వాడు చక్కగా చేయలే, రీల్ వేయనట్టే కదా. నేను దాని గురించి అడిగాను అందరు పెట్టుకుంటున్నారు అని దాని గురించి బరాబర్ అండి. ఇప్పుడు నా గురించి అన్నప్పుడు నేను అడుగుతాను మీ గురించి. రీల్స్ నేను అల్లే ఇప్పుడు నువ్వు అనకపోతే రీల్స్ పెట్టుకుంటున్నాను. రీల్స్ తీసినావన్నా నేను పెట్టుకున్నావన్నా రీల్స్ పిచ్చి, రీల్స్ పిచ్చి తప్ప దేనికి వస్తాయి కదా అన్నాడు. అన్నాడా లేదా? వీడియో ఉంది వీడియోలో రికార్డింగ్ పక్కా పెట్టాను. ఏది? జిగురు ఎందుకు వస్తుంది అని నేను అడిగితే రీల్స్ కోసం అది వస్తున్నాను అన్నావు. అదన్నా నువ్వేమన్నావు 15 నేను వచ్చి రోజులు రీల్స్ చేస్తున్నానా? మొన్న ఇగో చెప్పు సార్, ఇప్పుడు మాట్లాడేందుకు? ఆగు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు రీల్స్ చేయలేదా? బోనాలకి కూడా కాదు ఎన్ని రోజులైంది? బోనాలు అయింది ఎప్పుడు? ఇటు నిన్ను పైన చెట్ల నేనే గుర్తుపట్టలేను. పబ్లిక్ ఏం గుర్తుపడతారు, సబ్స్క్రైబర్స్ ఏం గుర్తుపడతారు, ఎవరని అడుగుతాడు ఎవరని అడుగుతారు. నాతోని ప్యాంట్ షర్ట్ వేయించారు, మొన్న కూడా విగ్గు తీసినారు. దాని ఎవరు ఏముంది? అలా ఎవరు ఏం చూడలేదు. ఎందుకు చూడలే? మేము చూసి తట్టుకోలేకపోతున్నాం రోజు. అట్లా ఇట్లానే మంచిగా ఉన్నది. సరే అప్పుడు నువ్వు ఏంటది నువ్వు అటు ఇటు కాకుండా మధ్యలో కాకుండా నువ్వు బాయ్ అని చెప్పి రివీల్ చేసినప్పుడు ఎంత బాధపడ్డావు? నేనేం బాధపడలేదు. వీడియోలో ఆగు. ఇప్పుడు చెప్తా. ఆ రోజు నన్ను తీసేసినారు. నన్ను రివీల్ చేసిన తర్వాత ఇప్పటికి కూడా నా అకౌంట్ లో 100K వస్తాను కూడా వస్తలే. అప్పుడే అన్న అవుతాను అన్న అది మొత్తం బిక్తుంది అన్న, ఇప్పుడు నా వీడియోస్ ఎవరు చూడరా అని చెప్పేసి అన్న. అదే రోజు ఏడ్చినా కూడా. అంటే అందరు చూడడానికి వేస్తున్నావు వీడియోలో. ఇప్పుడు నేను దేనికి చేస్తున్నా? నీ కోసం ఆయన కోసం వేస్తున్నాను. అందరు చూడడానికి కదా వేస్తుంది. మళ్ళీ నైట్ 2 గంటలు 3 గంటలకు ఏం పని నీకు? అది చేసిన నన్ను నా మీద అనవసరంగా బద్నాలు పెట్టద్దు. అనవసరంగా మా మమ్మీ ఇన్వాల్వ్ అవుతుంది చెప్తున్నా నేను. ఊరికే మీ మమ్మీ ఎందుకు ఇన్వాల్వ్ అవుద్ది? ఎందుకు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు? ఇన్వాల్వ్ అవ్వరా? ఎందుకు అవుతుంది మళ్ళీ? ఎందుకు వస్తుంది? ఎందుకు పంపిస్తుంది మీ మమ్మీ? అలా అయితే బయట పంపించకూడదు నీకు. ఎందుకు పంపిస్తుంది? మాట్లాడొద్దు. ఎందుకు పంపిస్తుంది మీ మమ్మీ? అది వీడియోలో కూడా వస్తున్నావు కానీ బయటికి 2 o'clock నైట్ 2 o'clock పోతున్నా. పోతున్నావు మళ్ళా. అసలు పోనే వాళ్ళ బద్నాం పెడుతున్నావు. అంటున్నాయా ఎన్నో కదా ఇప్పుడు నువ్వే నోరుతోటి. మరి వీడియోలో పోతున్నావా దేనికి పోతున్నావు చెప్పు. నేను ఏడిపోలేదు. నేను ఆ టైంకి వీడియోలు చేయాల్సిన అవసరం లేదు. ఖాళీ జిగురు మా దగ్గరికి ఎందుకు వస్తుందంటే ఖాళీ ఫేమస్ అవ్వాలి, ఎప్పుడైనా పోవాలి అంతే. అలా అంటే చెప్పాను కదా రాత్రి 2 గంటల 3 గంటలకి. హర్ష అయితే ఏం సపోర్ట్ చేస్తాడు. నీ భోగతం మొత్తం తెలుసు కాబట్టి నీతో మాట్లాడడం వేస్ట్, నీతో మాట్లాడినా టైం వేస్ట్ అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. నీ గురించి తెలుసు కాబట్టి. సరే నీకు ఇప్పుడు రావాలని ఉందా చెప్పు, మళ్ళీ అన్నతో మాట్లాడతాను అన్న. ఎందుకంటే నడిచేటప్పుడే నువ్వు లేదు మనం టీ షర్ట్లు చేపిస్తున్నాం కదా, ఈమెకి ఏది ఉంటది ఏంటి లంగవని చూడిదార్ చూడిదార్ చేయమంటారు. చూడిదార్ ఎందుకే బాబు నీకు మాకు మధ్యలో. ఒక డౌట్ ఒక డౌట్. సరే ఇప్పుడు నువ్వు ఎట్లనో ఒకట్లా తీసుకోవచ్చు అనుకో, నీకు ఇప్పుడు డ్యూటీలు ఏమన్నా? నేను 15 రోజులు లీవ్ పెడతా అంటున్నా కదా. ఇప్పుడు మరి ఏమన్నా అవసరం ఉన్నప్పుడు లీవ్ పెడతా. ఎందుకు పెట్టలే? ఈరోజు పెట్టలే. ఏది ఈ రోజు 15 రోజులు కంటిన్యూ లీవ్ ఇస్తారా? పెట్టొచ్చు. నేను డుమ్మాలు కొట్టా. ఇప్పుడు వల్లే నేను ఏ రాత్రి అయినా కూడా ఇంటికి ఎందుకు పోతా? బాత్రూమ్ గీత్రూమ్ వచ్చింది అనుకో ఎట్లా అని మా బాధ మాకుంది. నేను ఎంత రాత్రి అయినా రాత్రి అయినా ఎందుకు పోతా? ఇప్పుడు డ్యూటీ చేసుకుంటే అవసరం ఉన్నప్పుడు లీవ్లు వస్తాయని. ప్రతి అనవసరం దానికి ఇలా టైం పాస్ చేయడం వేస్ట్. అలా టైం పాస్ చేయడానికైతే నేను వస్తాలే లేడి. నాకు 100 క్వశ్చన్లు రేట్ అవుతున్నాయి వచ్చు. అవి వీడియోగా ఆడుతున్నాయి. నువ్వు ఎప్పుడు తోల పోతావు, బాత్రూమ్ గీతులు వచ్చింది మాకు ఇబ్బంది కదా. వాళ్ళందరూ ఎట్లా అవుతారు మాట చెప్పు. నీ గురించి ప్రత్యేకంగా ఒక బాత్రూమ్ కట్టాలా, ఒక బాత్రూమ్ ఎంబడేసుకొని పోవాలా? వస్తే నీకు ఎట్లయినా అట్లనే కూర్చుంటావుగా. వీళ్ళు డిసైడ్ అయిపోయారు. కాదు వీళ్ళు ఏం డిసైడ్ అయిపోయారు అంటే వీళ్ళు ఏం డిసైడ్ అయిపోయారు అంటే నువ్వు మొగోడు కదా డిసైడ్ అయిపోయారు. ఏమైనా డిసైడ్ అని మరి ఏదో ఒకటి చెప్పమన్నా. నువ్వే చెప్పు. నేను మొగోడు అని అందరు తెలుసు. ప్రూఫ్ సరే మొగోడు అన్నప్పుడు సరే ఇక్కడ పెట్టువే ఆధార్ కార్డు ప్రూఫ్ కావాలంటే ఏం చేయాలంటే ట్రైన్ పోవాలి. మీరు మాట్లాడాలి. చండాలమైన వీడియో ఎప్పుడు చూడలేదు. అంత దరిద్రమైన వీడియో తీస్తున్నామని. ఆఫ్లో ఎలా ఉంటారు మీరు? ఆన్ లో కాకుండా ఆఫ్లో అంటేనే మన అంటేనే బీటీఎస్. ఇంత దరిద్రంగా ఎప్పుడు మాట్లాడలేదు మేము. ఓ నువ్వు మాట్లాడలేదు. నీ గురించి రోడ్డు మీద అడిగితే చెప్తారు. అడుగు అదే బీటీఎస్ రోడ్డు మీద అడిగి ఓ
సరే ఏం చెప్తారు చెప్పినా ఇదంతా బాధ ఎందుకు కానీ ఇగో ఆమె ఓని పాపం ఎందుకు కానీ అంటే ఆదిరా చెప్పని ఇస్తలే నువ్వు ఇట్లా అంటే నేను చెప్పాలి పెళ్లి చేసుకున్నావు కదా అందుకే మంచిగా చెప్తావు చెప్పు. మాటలు వస్తే ఏం మాట్లాడలేదు అంటే నేను ఏమంటుండ్రా సరే ఇప్పుడు మీరు ఆమె అంటారు కదా 2-3 ఆమె కాదు ఆడు ఆడు మైగాడు పోనీ ఇక్కడ పెట్టు అంటారు కదా ఆడు గుర్తు నువ్వంటే మన మా మీద ఎందుకు వేస్తున్నావు? నేను ఆమె నువ్వు గెలికి మమ్మల్ని రెచ్చగొట్టి ఇక్కడ కూర్చొని రెచ్చగొట్టిందా నువ్వు మా మీద వేస్తున్నావు మెల్లగా. ఇప్పుడు నేను నువ్వే కదా ముందు మొగోడు కాదు పోతే ఎట్లా పోతుంది మరి వీడియోలు కొడతా అయిపోయాను. ఇంకా కొట్టేస్తున్నా కొట్లాటైతే ఎందుకు అందరి ముందట నేనే ఇజ్జత్ నాకు కోపం పడదు కాదు. చాలా సేపు ఏం లేదు ఇట్లా పోవడం లేదు, ఫోన్లు స్టార్ట్ అయినాయి. అప్పటికి తిడుతుంటే ఆపుకుంటుండు. అరే తర్వాత మనం పోయినామా బయటికి పోయినా మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మేము పోయింది 5 నిమిషాలే. అక్కడ ఒక అంకుల్ ఉండు, వీళ్ళిద్దరే ఉన్నారు, ఎవరు లేరు. ఆయన అంకుల్ పేరేమంటది గోపాలన అన్న నువ్వే అంటావు మళ్ళీ నువ్వే ఎందుకు రెచ్చగొడుతున్నావు? మళ్ళీ ఒక్కటి పోయింది అన్నా నేను అనుకుంటున్నాను. ఆయన కూడా చేసిండు యాక్టింగ్ మధ్య. ఏమంటారు ఏం మాట్లాడినా పర్లే అదే అలుగుతాడు నీ నోరు మూపిచ్చేస్తాడు. అదే నువ్వు ఇన్నో ఉండిపే నేను మాట్లాడతా. ఇదేందాక మీరు ఇద్దరు ఇట్లా కలిసిపోయారు. మొన్న వీడియోలో చూసినా మొత్తం ఇట్లా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకురు, ఒక సెకండ్ లా కలిసిపోయారు. ఇప్పుడు ఇద్దరు ఇట్లా కాజు బాదం తినేటోళ్ళు. కాజు బాదం అక్క నువ్వు 5 సార్లు అడగాలి పండుకోమని. చెప్పినాక నేను చెప్పిన మరి చెల్లెని మంచిగా చూసుకోకపోతే నీకే ఎఫెక్ట్. స్టార్ట్ అయింది కదా ఇప్పుడే కదా అక్క మంచిగా మాట్లాడు. ఆమె చెల్లి కాదు అక్క అనుకుంటా. ఆమె అందంగా లేదా? ఈమె కంటే అందంగా ఉందా? ఇద్దరులో ఎవరిని చెల్లిగా పెట్టుకోవాలంటే పెట్టుకుంటాం. అందుకని మిర్చి మసాలా ఇస్తున్నాను. కాదు సినిమాలోని ఇద్దరులో కాదు వాడు అడుగుతాడు. ఇద్దరులో ఎవరిని చెల్లిగా పెట్టుకోమంటే ఎవరిని పెట్టుకుంటావు? జీతం ఇస్తావు కదా, లేకపోతే కదా జీతం. ఏ లేదు అవును ఫస్ట్ ఒక హీరోయిన్ కెమిస్ట్రీ అంటుంది. కాదు ఫస్ట్ ఒక హీరోయిన్ పెడితే ఆమె ఫీలింగ్స్ రాలేదంట. ఈమె పెట్టిన ఆమె చిన్న పిల్లరా ఎట్లా వస్తుందిరా? అయ్యో నాకు ఫుల్ వస్తున్నాయి అన్నాడు. అది కాక ఆమెనేమో నోటి తెలిసి కెమిస్ట్రీ అంటుంది. ఇప్పుడు హీరోయిన్ మాట్లాడి సెట్ చేసుకుంది ఎవరు అనుకున్నావు? మనోడే. ఈ సినిమాలో ఏదైనా ఒక క్యారెక్టర్ సెట్ చేసిందంటే హీరోయిన్. అన్ని పెడుతురు 10 నిమిషాలు చూసామని వేపిన కదా తినేంతసేపు కూర్చొని ఇవ్వట్లేదుగా మీరు. పక్కనే ఉంటది ఎప్పుడు దొరుకుతాడు ఎప్పుడు వేయచ్చు అని చెప్పి. నువ్వు అందరూ ఎవరి మీద ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా